సింధూర అయితే తన రూమ్లో అలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సింధూర రూమ్కి అయితే ఒక రామచిలుక వచ్చి అక్కడ అలా వాలుతుంది. అది చూసి సింధూర అయితే ఆ చిలకను చూసి, హే రామచిలుక, నీ పేరేంటి అని చెప్పి అడుగుతుంది. ఆ మాటలకు నా పేరు లక్ష్మణ అని చెప్పి అంటుంది. ఓహో, నేను ఇక్కడ ఉన్నానని తెలిసి నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావా అని చెప్పి సింధూర అడుగుతుంది. ఆ మాటలకు అవును అని చెప్పి అంటుంది. సరే, మరి రాముడు ఎక్కడా, నీ పంజరం ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు చిలకమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, నిన్ను రాముడు పంజరంలో నుంచి విడిపించడానికి ఇక్కడే ఉన్నాడు అని చెప్పి అలా బయటికి ఎగురుకుంటూ చంటిబాబు పడుకున్న దగ్గరకైతే వెళ్ళి చంటిబాబు మీద వాలుతుంది. అది చూసి చంటిబాబు, అబ్బా ఏంటి అప్పుడే తెల్లవారిపోయిందే అని చెప్పి లేచి చూస్తాడు. చూసేసరికి అక్కడైతే రామచిలుక ఉంటుంది. అది చూసి చంటిబాబు అయితే, ఏ రామచిలక అని చెప్పి రామచిలకతో చంటిబాబు కూడా మాట్లాడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.